ఎన్నికల ప్రచారంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూసుకుపోతున్నారు. నకిరేకల్ నియోజకవర్గం నార్కట్పల్లి మండలంలో వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఇవాళ దాసరిగూడెం నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ, రోడ్ షోకు అనూహ్య స్పందన లభిస్తోంది. మీరందరూ చూస్తున్నాను, ఒక్క మాట కూడా ఎవరు జోలికి పోకుండా నీతి నిజాయితీగా ఏ పేదవాడు అవ్వ తాత వస్తే నా సొంతం డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి పిల్లలకు చదివించి నాకున్న ఒక్క కొడుకు చనిపోతే ఆయన పేరు మీద 5,000 మంది చదివిస్తుంది. నేను స్వార్థం లేకుండా పనిచేసే నాయకుడిని. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళ మనవాళ్ళు కానీ రాని వాళ్ళకు కూడా చెప్పండి, ఒక మంచి మనిషి మనకు మళ్ళీ ఎంపీగా వస్తున్నాడు, అందరం గెలిపించుకుందాం. ఆయన పార్టీలకు పెట్టొద్దు, మన ఊర్లో పార్టీకి పెట్టొద్దు. ఎందుకంటే ఎప్పుడు వారానికి ఒకసారి కాదు 2 సార్లు వచ్చిపోతుంది. 20 ఏళ్ళు మంత్రిగా, ఎమ్మెల్యేగా మీరందరూ చూస్తున్నాను, ఒక్క మాట కూడా ఎవరు జోలికి పోకుండా నీతి నిజాయితీగా ఏ పేదవాడు అవ్వ తాత వస్తే నా సొంతం డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేయించి. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు నార్కట్పల్లి మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది నకరికల్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఇప్పటికే ఏదైతే భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పటికే ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్ ఇక ఈ మండలాల వారిగా కూడా దృష్టి ప్రత్యేకంగా సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే నగరకల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండలం ఉందో నార్కట్పల్లి మండలంలో గ్రామాలలో విస్తృతంగా రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఇప్పటికీ నిర్వహించిన నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఉన్నాయో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని నింపింది. ఇక ఏదైతే ఈ రానున్న రోజులు ఉన్నాయో వీటిలో ముఖ్యంగా మండలాల వారిగా వెళ్లి ప్రజలకు ఇంకా చేరువ కావాలని చెప్పి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు భాగంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమిస్తుందో చెప్తూనే మరోవైపు ఏవైతే ప్రభుత్వం విధానాలు ఉన్నాయో వాటిని కూడా గట్టిగానే ఎండగడుతున్నారు. ఈ ముఖ్యంగా భువనగిరి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ప్రాజెక్టులు స్టార్ట్ చేసి నీరు అందిస్తామని చెప్పినా కానీ వాస్తవ రూపంలో మాత్రం పనులు జరగట్లేదని చెప్పి మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ ఊరికి వెళ్ళినా కానీ గ్రామాల వారిగా కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రజలు కూడా ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిన ఏదైతే ఈ నీటి ప్రాజెక్టులు ఉన్నాయో, కాలువలు ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం రెస్పాన్స్ ప్రభుత్వం నుండి సరిగా లేదు అని చెప్పి కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధానంగా లేవనెత్తుతున్నారు. ఈ రోజు నార్కట్పల్లిలో ఏదైతే వివిధ గ్రామాలు ఉన్నాయో మండలంలో వాటిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.